Welcome to my channel Varaprasad Varam. Hey friends, good morning. Welcome to channel. This is Varaprasad. You are watching Varaprasad. This is Karthik Vinnu. That is Tarajunu. So today I am going out. Cable bridge works ఎంతవరకు వచ్చినా ఎలా ఉంది అని చూపెడతాను. బయటకు వెళ్ళిన తర్వాత అంటే అనుకున్నది ఒకటి, బయటకు పోయినాక జరుగుతుంది ఒకటి కనుక. సో ఏం చూపెడతాను చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి. లేటెస్ట్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్ నా బైక్ తీస్తున్నాను, బైక్ మీద వెళ్తున్నాను. ప్రజెంట్ బైక్ సంబంధించిన మనం బండ్లు పెట్టేసుకొని లెటెస్ట్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్ ఇక్కడ మల్టీప్లెక్స్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు, వచ్చాను. ఎస్ఎన్ ప్రైడ్ మాల్ అని చెప్పేసి ఈ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి గాంధీ రోడ్ వస్తుంది ముందట. గాంధీ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి కేబుల్ బ్రిడ్జ్ రోడ్ అంటే గోదావరి బైపాస్ రోడ్ నుంచి వెళ్ళాలి యాక్చువల్గా. సో అక్కడ వెళ్తున్నాను. ఇక్కడైతే మనకి మహాత్మా గాంధీ అంటే మామూలుగా నిల్చున్న విగ్రహం పెట్టారు కదా, ఇక్కడ కూర్చున్న విగ్రహం పెట్టారు సార్. పెద్ద విగ్రహం వచ్చింది, ఇంకా ఓపెన్ చేయలేదు, మొత్తం కవర్ చేసి ఉంది. ఇక్కడైతే లెఫ్ట్ తీసుకున్నాను, స్ట్రైట్గా పోతే గాంధీ రోడ్ అనమాట అటు. సో ఇప్పుడు వచ్చేసి మనకు పెద్దపల్లి గోదావరి రోడ్లో ప్రజెంట్ వెళ్తున్నాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి నాకా చౌరస్తా ఉంటుంది కదా, ఈ చౌరస్తా దగ్గర నుంచి రైట్ సైడ్ పోతే కాపువాడ, ఇంకా అటు ముందు పోతే అశోక్ నగర్, లెఫ్ట్ పోతే గోదావరి బాగా వస్తుంది. చూద్దాం. మనకి ఇక్కడ నుంచి ఏంటండి గుర్రాలతో ఉంది కదా, గుర్రాలది ఫాల్ట్ ఉంది ఇక్కడ. సో రైట్ వెళ్తామా లెఫ్ట్ వెళ్దామా? సో రైట్ వెళ్దాం. మనం కాపువాడ రోడ్ నుంచి వెళ్తున్నాం యాక్చువల్గా. ఈ బైపాస్ రోడ్ ఇక్కడ అంత రోడ్ వర్క్ నడుస్తుంది. బట్ రోడ్డు సో క్లియర్ అయిందా లేదా మనకు చూస్తే అర్థమవుతుంది. సీసీ రోడ్ సరిగా యాక్చువల్ డామ్ రోడ్ ఉండే, మొత్తం కూడా ఈ రోడ్ కూడా సీసీ రోడ్ వస్తున్నారు. ముందరికి వెళ్తే రోడ్ వర్క్ అయిందా లేదా తెలియదు. వర్క్ కాకపోతే ఇక చాలాసార్లు నేను ఈ రోడ్లో వెళ్ళాను, బట్ మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది. సో ఈరోజు మీకోసం వెళ్తున్నాను, రోడ్ వర్క్ కంప్లీట్ అయిందా లేదా. సో ఇది మొత్తం ఏంటంటే బైపాస్ రోడ్కి కనెక్టివిటీ అవుతుందన్నమాట. ఖమ్మం నుండి ఏదైతే కేబుల్ బ్రిడ్జ్ రోడ్ ఉందో ఆ రోడ్డుకు ఈ రోడ్డు కనెక్టివిటీ అవుతుంది. సో నాకు తెలిసి అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే కనిపిస్తుంది, ఇంకా మట్టి క్లియర్ చేయలేదు రోడ్ అయితే. సో ముందట కూడా ఇక్కడ ఇప్పుడెప్పుడే క్లీన్ చేస్తున్నారు, మొత్తం డస్ట్ అంతా లేస్తుంది. మొత్తం నా కెమెరాకి అంతా డస్ట్ పడుతుంది ఏమో అనిపిస్తుంది నాకైతే చూస్తే. ఫ్రెండ్స్ చూసారు, ఇక్కడ రోడ్ అయితే ఇక్కడ వరకు అయింది. దీని తర్వాత నుంచి ఇక్కడ రోడ్డు కాలేదు, మళ్ళీ వర్క్ నడుస్తుంది. సో ఇది టువర్డ్స్ కాపువాడ రోడ్ నుంచి వెళ్ళి డైరెక్ట్ మనకి కేబుల్ బ్రిడ్జ్ అండ్ వెంకటసాయి థియేటర్ ఆ ప్లేస్లో కనెక్ట్ అవుతుంది జంక్షన్లో. ఇక్కడ లెఫ్ట్ వరాస్వామి టెంపుల్ రోడ్ ఇది కాలేదు, ఇటు పోతే మనకి శివాలయం రోడ్ ఇది, అటు కూడా కాలేదు. సో ముందట మనకి బ్లాక్ ఉందా లేదా తెలియదు. ఆటోలు అయితే వెళ్తున్నాయి, కొన్ని బండ్లు అయితే వెళ్తున్నాయి. సో అందువరకే నేను కూడా వెళ్తున్నాను. సో అంటే రోడ్ అయితే కంప్లీట్ క్లోజ్ చేయలే కానీ, బట్ వే అయితే ఇలా మట్టి రోడ్లోకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంది. నెక్స్ట్ మనం అక్కడికి వెళ్దాము, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపెడతాను. కాపువాడ మారుతి నగర్ దగ్గరకు వచ్చాము. సో ఇక్కడ పూర్తిగా ఇంకా మొత్తం తీసేసారు యాక్చువల్గా, మళ్ళీ ఫ్రెష్ కొత్త రోడ్ వేస్తారు. ఇంకొద్ది దూరంలో మనకి సౌరాస్తా వస్తుంది, ఖమ్మాన్ని టచ్ అయ్యే రోడ్డు. ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చాము, ముందు చూసుకోవచ్చు. రైట్ సైడ్ ఇటు సైడ్ వెళ్తేనేమో అటు, ఇటు వెళ్తేనేమో ఖమ్మం వస్తుంది, ఇటు వెళ్తేనేమో వెంకటసాయి థియేటర్. అటు లొకేషన్ ఇక్కడ నుంచి కేబుల్ బ్రిడ్జ్ రోడ్. ఇదంతా కూడా మనకి డామ్ రోడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. మధ్యలో డివైడర్స్ ఇంకా 4 లైన్ కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంది. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా కేబుల్ బ్రిడ్జ్ వరకు మనకి ఎలా ఉంటుందో మనకి ఈ వీడియోలో చూపెడతాను మీకు. సో చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా హౌసింగ్ బోర్డ్ అనమాట, హౌసింగ్ బోర్డ్ కాలనీ. అండ్ రైట్ సైడ్ తీసుకుంటే మీకు ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ఇవన్నీ వస్తాయి. ఒకప్పుడు రోడ్ మాత్రం అసలుకే బాగుంటుంది, ఇది ఇప్పుడు మాత్రం 4 లైన్ రోడ్ అవుతుంది. స్ట్రైట్గా వచ్చేసి ఇది మనకి కేబుల్ బ్రిడ్జ్ నుండి వరంగల్ రోడ్ అనమాట, కమాటో కేబుల్ బ్రిడ్జ్ రోడ్. ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసరికి మనకి రోడ్డుకు అడ్డంగా మట్టి కుప్పలు అయితే ఉన్నాయి బైపాస్ రోడ్ దగ్గరికి వచ్చేసరికి. ఎందుకంటే రోడ్ ఇక్కడ కొంచెం కంప్లీట్ కాలేదన్నమాట, వర్క్ నడుస్తుంది. ఈ వర్క్ కంప్లీట్ అయిపోయిందంటే మనకి కేబుల్ బ్రిడ్జ్ పైకడానికి దారి అనేది క్లియర్ అవుతుంది. సో ముందర మనకి రామగుండం హైదరాబాద్ బైపాస్ రోడ్, మనకి అల్మూరు నుంచి వెళ్ళి మనకి గోదావరి రోడ్ ఉంటుంది కదా, ఈ రోడ్కి వచ్చాము. సో ఇక్కడ రోడ్ వైండింగ్ చేశారు చూసారా, మొత్తం గురికొట్టేశారు. సో మనకి కేబుల్ బ్రిడ్జ్కి పైకి వెళ్ళడానికి మాత్రం ఇక్కడ కొంచెం వర్క్ చూడవచ్చు. సో బైపాస్ చాలా జాగ్రత్తగా ఇక్కడ మేజర్ యాక్సిడెంట్స్ అవుతాయి ఈ ప్లేస్లో. చూడండి ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే వర్క్ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర వర్క్ ఇలా నడుస్తుంది. సో ఈ పైకి మట్టి పోసి దానికి కనెక్టివిటీ చేయడం అనమాట. ఆల్మోస్ట్ ఒక 60% 70% కంప్లీట్ అయిపోయినట్టే మట్టి పోయడం అనేది. ఇవన్నీ ఫిక్స్ చేసేస్తే
కేబుల్ బ్రిడ్జ్ పైకి వెళ్ళడానికి దారి ఉంటుంది. సో అక్కడ చూసారా విట్స్ కాలేజ్ కనిపిస్తుంది ముందట. మీకు అక్కడ వెళ్ళి చూపెట్టే సరిపోతుందిగా. సో ఇదనమాట కేబుల్ బ్రిడ్జ్ ముందాక వచ్చాను. ఇక్కడ వరకు ఇది వర్క్ అయింది. మట్టి పోసేసి కనెక్టివిటీ ఇవ్వడమే. నౌ వీఆర్ గోయింగ్ బ్యాక్ ఫ్రమ్ హియర్. సరౌండింగ్స్ అంతా చూసుకోండి. సో నాకు తెలిసి అయితే మళ్ళీ ఎలక్షన్స్ టైంలో ఇది ఓపెన్ చేస్తారనుకుంటా. ఇప్పుడు అప్పుడే ఓపెన్ చేస్తారని అయితే అనుకోను. వర్క్ అయితే ఎలా ఉంది. సో మనం కేబుల్ బ్రిడ్జ్ పక్కన ఉండి వెళ్ళి చూద్దాం ఒకసారి ఈ లొకేషన్ ఎలా ఉంది, మనకు వస్తుందా లేదా అని చెప్పేసి. ఇక్కడైతే ఇంకా ఈ రోడ్ నుంచి డైరెక్ట్గా ఆడ కనెక్టివిటీ చేస్తుంది. లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా చూసి వెళ్దాం ఒకసారి. సో ఇటైనా వెళ్తుంది అటైనా వెళ్తుంది. బట్ ఈ రోడ్ బాగాలేదని అనిపిస్తుంది నాకైతే. నేను అటుండి వెళ్తాను. సో ఇటు నుండి వెళ్తాను దీని పక్క నుంచి వెళ్ళి. అంటే వ్యూ ఎలా కనిపిస్తుంది మీకు కనిపిస్తుంది చూడండి. సో పక్కన ఇక్కడ మనకి ఎస్ఐ పెట్రోల్ బంక్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ దారి కేబుల్ బ్రిడ్జ్ దగ్గర మనకి ఇప్పుడు ఏదైతే బ్రిడ్జ్ కడుతున్నారో దానికి ఇదనమాట. అంటే యాక్చువల్గా ఆల్రెడీ బ్రిడ్జ్ కట్టిన దానికి జస్ట్ కనెక్టివిటీ పైకి వెళ్ళడానికి కనెక్టివిటీయే మనకి ఫిక్స్ చేస్తారు. వీళ్ళ బిల్లలు ఫిక్స్ చేసేసి అవి కదలకుండా మధ్యలో మట్టి పోసేసి లెవెల్ కడతారు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మట్టి రోడ్డు పక్కన ఇలా ఉంది. నాకు తెలిసి ఇటు కూడా డాంబర్ రోడ్డు కింద పోస్తారనుకుంటా. ఎందుకంటే ఇక్కడ కిందికి వెళ్ళి మన బోటింగ్ అవన్నీ ఉంటాయి కనుక రివర్ ఫ్రంట్ కడతారు కనుక చూపడానికి ఇక్కడికి వచ్చాను. హనుమాన్ టెంపుల్ ఉంది ముందట. ఇక్కడ ట్రాక్టర్ కూడా అడ్డం ఉంది. సో మనం చూసుకుంటే కేబుల్ బ్రిడ్జ్ పని ఇక్కడ వరకు ఇది ఉంది. కనెక్టివిటీ కాలేదు ఇంకా. లొకేషన్లో ఎంటీ వర్క్ ఉంది. ఈ చెట్లలో చూసాగా ఒక మంచి చెట్లు ఉన్నాయి. ప్రజెంట్ అయితే మనం వాగులోకి వెళ్తున్నాం. మళ్ళీ రివర్ ఫ్రంట్ కడుతున్నారు కదా, గోడ కడుతున్నారు ఇక్కడ. సో గోడ కూడా చూపెడతాను మీకు. హనుమాన్ టెంపుల్ దగ్గరకు వచ్చాము. బ్రిడ్జ్ కిందకి వచ్చేసాము. సో అటైతే స్ట్రైట్గా వెళ్తే మనకి తెలుసు కదా శ్మశాన వాటికలు ఉంటాయి అటు సైడు కింద నుంచి వెళ్ళి. ఇక్కడ నుంచి వెళ్ళి మనం ముందుకు వెళ్తే ఇదే రోడ్ కింద కేబుల్ బ్రిడ్జ్ నుండి మన కేబుల్ బ్రిడ్జ్ నుండి కింద నీడ చల్లగా గాలి వస్తుంది ఇక్కడ. సో రివర్ ఫ్రంట్ కడుతున్నారు చూడండి. అటు ఇటు మనకి రెండు దిక్కుల వాగుకు రెండు దిక్కుల గోడలు కట్టేస్తున్నారు. మీరు చూసుకోవచ్చు అక్కడ ఉన్ను. సో ఇక్కడ రివర్ ఫ్రంట్ గోడలు అనేవి కంప్లీట్ అవుతున్నాయి. ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, మీకోసమే వచ్చాను. మన స్ట్రైట్గా పోతే అయితే మనకి కరీంనగర్ అల్గునూరు నుంచి బ్రిడ్జ్ కనిపిస్తుంది. దాని అవతల మనకి డ్యామ్ గేట్లు కూడా కనిపిస్తాయి. అంటే ఇందులో కెమెరాలో కనిపించకపోవచ్చు. ప్రజెంట్ అయితే మనం ఈ పొజిషన్కి వచ్చాము. ఇక్కడ వాటర్, ఇది కేబుల్ బ్రిడ్జ్ లొకేషన్. సో రివర్ ఫ్రంట్కి ఏంటంటే రెండు దిక్కుల వాటర్లో ఇందులో ఆ నీరు ఆపుతారనమాట. ఈ మొత్తం కూడా నీరు నిండి ఉంటుంది. ఫ్యూచర్లో మీకు ఈ ప్లేస్ ఏది కూడా వాటర్తో కనిపిస్తుంది కనుక ఎంటీగా కనిపించదు. సో చూడండి, చాలామంది అడుగుతున్నారు. బట్ లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ షేర్ చేసినప్పుడే నేను మీకు ఎంత చూపెట్టినా నాకు కూడా కొంచెం సంతోషం ఉంటుంది. ఎంకరేజ్ చేయండి. మీకు కొంచెం ముందుకు వెళ్తాను ఈ లొకేషన్ నుండి. సో బాగా మధ్యలో అంటే ఇవన్నీ నేను ఇప్పుడు మీరు చూపెట్టే ప్లేస్ అన్నీ ఒకప్పుడు మనం ఇక్కడ చూసాము అనుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ ఎక్కడ కూడా మీకు ఈ నీళ్ళతో నిండి ఉంటుంది. మీకు ఏది కూడా కనిపించదు. చూడండి మొత్తం కూడా ఇది ఈ మట్టి రోడ్ ఏదైతే పోతున్నామో ఇది వాస్తవం ఏంటంటే వర్క్ చేయడానికి మాత్రమే అన్నట్టు. వీళ్ళు ఇది ఎక్కడెక్కడ రాళ్ళు ఉన్నాయో అవన్నీ రాళ్ళను పగలగొట్టేసి బ్లాస్టింగ్ చేస్తూ తీసేస్తున్నారు. సో ఇది వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ ఇసుక ఉంది. ఇక్కడికి క్లోజ్. అక్కడ అవతల కూడా మనకి వర్క్ నడుస్తుంది కంప్లీట్లీ. ఆ సైడ్ ఈ గోడ మొత్తం కూడా రివర్ ఫ్రంట్కు ఇటు మొత్తం కూడా స్ట్రైట్గా మనకి మానేరు డ్యామ్ అక్కడి నుంచి రాగులకి వస్తాయి వాటర్. సో మళ్ళీ ఒకసారి ఇక్కడ దూరం నుంచి లాంగ్ నుంచి వ్యూ చూసుకోండి. అటు పోతే వరంగల్ అటు సైడ్ కనెక్టివిటీ అయిపోయిందండి. సదాశివపల్లి రోడ్ నుంచి చూస్తారు కదా, వరంగల్ నుంచి వచ్చే రోడ్కి ఆల్మోస్ట్ కనెక్టివిటీ అయిపోయింది. మనకు ఇది ఒక్క సైడ్ కనెక్టివిటీ ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్ లోపు అయితే ఇది ఓపెన్ చేస్తారని అనుకుంటున్నాను. ఎలక్షన్ స్టార్ట్ అయ్యే ముందన్నా ఓపెన్ చేస్తారనుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూసారు కదా మన కేబుల్ బ్రిడ్జ్ ఎలా ఉంది ఏంటి అనేది. సో మీకోసం ఇక్కడికి వచ్చాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇది పరిస్థితి అనమాట. సో విల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీడియో. మీరు ఇక్కడ ఏ వీడియోస్ కావాలనుకుంటారో, ఏ ప్లేసెస్ చూడాలనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వాటికి సంబంధించిన ప్లేసెస్కి నాకు అనుగుణంగా ఉన్నప్పుడు మీకు పోస్ట్ చేస్తుంటాను. సో విల్ మీట్ అండ్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. జై హింద్, వందే మాతరం.